హలో ఫ్రెండ్స్, హెచ్కే హాస్పిటల్ మీద కాంట్రవర్సీ నడుస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అలాగే ఎవరైతే యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ హెచ్కే హాస్పిటల్ మీద ఎలిగేషన్స్ వేశారో వాళ్ళకి నోటీసులు రావడం కావచ్చు. సో ఈ కేసు అయితే కోర్టులో నడుస్తున్న విషయం కూడా అందరికీ తెలుసు. అయితే ఈ మధ్య 2 రోజుల క్రితం వేదాంత్ మీడియాలో హెచ్కే హాస్పిటల్ ఓనర్స్ హర్షిత అలాగే కార్తీక్ వాళ్ళతో పాటు వాళ్ళ అడ్వకేట్ వీళ్ళ ముగ్గురు అయితే ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఆ ఇంటర్వ్యూలో కొన్ని షాకింగ్ విషయాలు అయితే బయటపడ్డాయి. అవేంటి, అలాగే ఆ ఇంటర్వ్యూ అయిపోయిన వితిన్ 24 అవర్స్లో మళ్ళీ పవన్ రాటాక్స్ అయితే దానికి ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ మొత్తం అంటే హెచ్కే హాస్పిటల్ వాళ్ళు కొన్ని ఛాలెంజెస్ అయితే చేశారు, ఓపెన్ ఛాలెంజెస్. అలాగే పవన్ రాటాక్స్ అన్న కూడా ఓపెన్ ఛాలెంజెస్ చేశాడు. సో వాటన్నిటి గురించి మనమైతే ఇప్పుడు మాట్లాడుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి అప్పుడు మాత్రమే కామెంట్ చేయండి. సో ఇక మనం వీడియోలోకి వెళ్తే ఫస్ట్ పాయింట్, ఇన్ఫ్లుయెన్సర్స్ అమ్ముడిపోయారా. సో ఆ ఇంటర్వ్యూలో క్లియర్గా ఆ వాయిస్ మెసేజ్ అది ఎవరిది, బెంగళూరులో కన్నడలో మాట్లాడుకున్నారు కదా, సో వాళ్ళది అది. సో దానికి పవన్ అన్న మెసేజ్ పెట్టడం జరిగింది, అంటే వాళ్ళకి మెసేజ్ పెట్టడం జరిగింది. దాన్ని స్క్రీన్ షాట్ తీసుకొని వీళ్ళైతే ప్రూఫ్గా చూపించుకున్నారు. అప్పుడు నేనైతే చూసి షాక్ అయ్యా, ఇదేంద్రా ఇది, పవన్ అన్న సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటూ అంత కష్టపడుతూ వీడియోలు చేస్తూ ఇలా డబ్బులకి 20,000కి 30,000కి అలాంటి డబ్బులకి అమ్ముడుపోతాడా అనేది అనిపించింది. దాని తర్వాత పవన్ అన్న దానికి రిప్లై ఇచ్చాడు. సో రిప్లై ఇచ్చి ఏం చెప్పాడంటే, సో వీళ్ళు కూడా బాధితులేమో అని చెప్పి మెసేజ్ పెట్టాడు అనమాట. సో అంటే వాళ్ళు ఒకవేళ బాధితులు అయితే వాళ్ళకి యూజ్ అవుతుందని దాన్ని తీసుకొచ్చి ఆ స్క్రీన్ షాట్ తీసుకొచ్చి దానికి వాళ్ళు రిప్లై ఇవ్వకుండా దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రూఫ్గా పెట్టుకున్నారు అని చెప్పని పవన్ అనేది చెప్తున్నాడు. కాకపోతే ఇక్కడ పవన్ అన్న మొత్తం అంటే పవన్ అన్న కూడా వాళ్ళలాగే ప్రూఫ్స్ తీసుకొని, అంటే అసలు ఆ కాంటాక్ట్ ఎక్కడి నుంచి వచ్చింది ఏంది ఆ మొత్తం డీటెయిల్స్ అన్నీ కలెక్ట్ చేసి ఇంకా ఇన్ఫర్మేటివ్గా మొత్తం క్లియర్గా తెలిసేటట్టు మాటల పూర్వకంగా కాకుండా ప్రూఫ్స్తో వచ్చి ఉంటే బాగుండేమో అని అయితే నాకు అనిపించింది. కాకపోతే ప్రతి ఒక్కరు కూడా సరే పవన్ అన్నని నమ్ముతున్నారు. సో ఇక దాని తర్వాత హెచ్కే హాస్పిటల్ చేసిన ఓపెన్ ఛాలెంజెస్ అంటే అక్కడ అడ్వకేట్ కావచ్చు, వాళ్ళ పక్కన హెచ్కే హాస్పిటల్ ఓనర్స్ ఎవరు హర్షిత గారు కావచ్చు, ఆ పక్కన కార్తీక్ గారు కావచ్చు, వీళ్ళ ముగ్గురు చేసిన ఓపెన్ ఛాలెంజెస్ ఏంద్రా అంటే హెచ్కే హాస్పిటల్కి అరౌండ్ 2,500 క్లయింట్స్ ఉన్నారు. సో ఆ క్లయింట్స్లో ఎవరన్నా సరే వచ్చి మాకు హర్షిత కన్సల్ట్ అయింది, ఆమె ట్రీట్మెంట్ ఇచ్చింది అని చెప్పి ఒక్కరు చెప్పినా సరే, ఒక్కరు ప్రూఫ్స్తో ముందుకు వచ్చినా సరే, పవన్ అన్న ఇది నోట్ చేసి పెట్టుకో, ఒక్కరు ప్రూఫ్స్తో ముందుకు వచ్చినా సరే ఆ హాస్పిటల్ని క్లోజ్ చేపిస్తారంట. అంటే తనే ప్రిస్క్రిప్షన్ రాయాలంట, తనే ప్రాసెస్ రాయాలంట మొత్తం. సో ఇలా చేస్తే హాస్పిటల్ని మూసేస్తారంట. సో ఇదొక ఛాలెంజ్ అయితే, ఇంకొక ఛాలెంజ్ ఏంటంటే అంటే డైరెక్ట్గా కెమెరాస్తో హాస్పిటల్కి వెళ్తే అక్కడ మీరు కన్సల్ట్ అయ్యే డాక్టర్ ఎవరైతే ఉంటారో వాళ్ళని డైరెక్ట్గా మనం సర్టిఫికేట్ అడగొచ్చంట. అంటే మీరు సర్టిఫికేట్ చూపించండి అని చెప్పి అడగొచ్చంట. సో ఇలా ఈ హెచ్కే హాస్పిటల్ ఓనర్స్ అలాగే అడ్వకేట్ ఈ 2 ఓపెన్ ఛాలెంజెస్తో అయితే మన ముందుకు వచ్చేసారు. ఇక దాని తర్వాత పవన్ అన్న ఛాలెంజ్ చూసుకుంటే అది కూడా కరెక్ట్ వ్యాలిడ్ పాయింట్ అనిపించింది. సో ఇక్కడ శివ్కి డైరెక్ట్గా లైవ్లో కాల్ చేసినప్పుడు అతను 2 సంవత్సరాల నుంచి కన్సల్ట్ అవుతున్నాను హెచ్కే హాస్పిటల్ని అని చెప్పాడు. సో అది కూడా అంటే ఎవ్రీ మంత్ 2 times కన్సల్ట్ అవుతున్నాను అని చెప్పాడు. అక్కడ దాకా బాగుంది, వెల్ అండ్ గుడ్, నువ్వు హాస్పిటల్కి పో, నువ్వు డబ్బులు తగలి ఏమైనా చేసుకో. ఇక్కడ వెళ్ళింది దేనికి, హెయిర్ ట్రీట్మెంట్కి. అంటే హెయిర్ ట్రీట్మెంట్కి వెళ్ళినప్పుడు ప్రతిసారి ఇప్పుడు అంటే 2 years ఎవ్రీ మంత్ 2 times వెళ్తున్నానంటే అతనికి డబ్బులు ఎక్కువయ్యే కదా. అంటే ఒక సామాన్యుడు అంటే మామూలుగా మిడిల్ క్లాస్ అతను అన్ని రోజులు ట్రీట్మెంట్కి వెళ్తాడా? ఇప్పుడు పాయింట్ ఏంద్రా అంటే శివ్ అన్ని రోజులు ట్రీట్మెంట్కి వెళ్తున్నాడు అంటే కంటిన్యూస్గా వెళ్తున్నాడు అంటే అది సక్సెస్ అయినట్ట, ఇంకా అంటే హెయిర్ సరిగా రానట్టే కదా. సరే పోని అది అతనికి డబ్బులు ఎక్కువ ఉంది పోతున్నాడు, సరే అదంతా పక్కన పెడితే అతను ఎప్పటి నుంచి 2023 మే నుంచి వెళ్తున్నాడు కదా. సో అప్పుడు ఏ డాక్టర్ ఉన్నాడు ఏంది, అక్కడ ప్రిస్క్రిప్షన్ ఏంది, ఇన్వాయిస్ కావచ్చు, ప్రతి అన్ని డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో ఆ డీటెయిల్స్ని స్క్రీన్ మీద ప్రజెంట్ చేయొచ్చు కదా. సో ఆ డీటెయిల్స్ని శివ్ గారు ప్రజెంట్ చేస్తే బాగుండు అని అయితే పవన్ అని చెప్తున్నాడు. సో ఇక్కడ శివ్ ప్రియాంక వాళ్ళు ఊరికే ప్రాంకులు చేస్తుంటారు కదా, చేయాల్సిన ప్రాంకులు కాదు, ఇలాంటివి చూపించి నువ్వు ఏదైతే హాస్పిటల్ని ప్రమోట్ చేస్తున్నావో అది జెన్యూన్ అని నువ్వు స్టాండ్ తీసుకొని చేయొచ్చు కదా ఈ పని. సో ఇదొక ఓపెన్ ఛాలెంజ్ ఫ్రమ్ పవన్ అన్న.
సో అది కూడా కరెక్టే. సో ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నాడంటే దాని అర్థం ఏంది, అక్కడ క్వాలిటీ లేనట్టే కదా. వీళ్ళు వెళ్ళి మళ్ళీ అమీర్పేటలో తక్కువ డబ్బులు, మాది క్వాలిటీ ప్రోడక్ట్ అని చెప్పుకోవడం మళ్ళీ. సో ఆ పాయింట్ మనం మళ్ళీ వద్దాం. తర్వాత ఇంకొక ఓపెన్ ఛాలెంజ్ ఫ్రమ్ పవన్ ఏంటంటే, హెచ్కే హాస్పిటల్కి రీసెంట్గా అంటే ఒక 1.5 month బ్యాక్ ఒక వెబ్సైట్ అయితే క్రియేట్ అయింది. ఆ వెబ్సైట్లో 22,000 క్లయింట్స్ అయితే రిజిస్టర్ అయిపోయాడు అప్పుడే. అంటే వితిన్ 45 daysలో 22,000 క్లయింట్స్. సో అలాగే వాళ్ళల్లో 10,000 హ్యాపీ క్లయింట్స్. ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే 10,000 హ్యాపీ క్లయింట్స్ వచ్చినారు అంటే ఇక్కడ కార్తీక్ గారు చెప్పినట్టు అది ఒక కన్సల్టెన్స్ సెకండ్ టైం కలిస్తే కాదు అని చెప్పేటప్పుడు ఈ వితిన్ 1.5 monthలో 10,000 హ్యాపీ క్లయింట్స్ ఎలా వచ్చారు. ఓకే, ఈ హెచ్కే హాస్పిటల్ సూపర్ ఎక్స్ట్రాడినరీ అనుకోండి. సో అలాంటప్పుడు పవన్ ఏం చెప్తున్నాడంటే ఈ 22,000 క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకా డీటెయిల్స్, అలాగే ఆ 10,000 హ్యాపీ క్లయింట్స్ ఉన్నారు కదా వాళ్ళ డీటెయిల్స్, ఆ డీటెయిల్స్తో కలిపి నా దగ్గర రావలేదు, కోర్టులో సబ్మిట్ చేయండి, కోర్టులో చూసుకున్నాం అని చెప్పి చెప్తున్నాడు పవన్ అన్న. సో ఇవి ఛాలెంజెస్ ఫ్రమ్ హెచ్కే హాస్పిటల్ అలాగే పవన్ రాజ్ టాక్స్. ఇక దాని తర్వాత చూసుకుంటే ఇంటర్వ్యూయర్ మిస్ అయిన పాయింట్స్. మొదటగా చూసుకుంటే ప్రతిదాన్ని సర్టిఫికేట్ అని పక్కన అడ్వకేట్ చూపిస్తున్నాడు కదా, అలాగే వాళ్ళు ఇంత పెద్ద సర్టిఫికేట్స్ వచ్చేసారు కదా, అలాంటప్పుడు వాళ్ళు జిఎస్టీకి ఒకలా డబ్బులు, వితౌట్ జిఎస్టీకి ఒకలా డబ్బులు తీసుకునేది, అలాంటి క్వశ్చన్స్ ఆ క్వశ్చన్ ఎందుకు అడగలేదు, అలాగే ఇన్వాయిస్ ప్రతి ఒక్కరికి ఇస్తున్నారా లేదా అని చెప్పి ఆ క్వశ్చన్ ఎందుకు అడగలేదు. అంటే అలాంటి ప్రిస్క్రిప్షన్స్ అలాంటి డీటెయిల్స్ తీసుకొని రావాలి కదా. సో అలా అవి ఎందుకు ప్రొడ్యూస్ చేయలేకపోయారు, అంటే వాటిని ప్రిపేర్ చేయించలేకపోయారా ఏంది. ఇక్కడ వేదాన్ అన్న అలాంటి క్వశ్చన్ వాళ్ళని అడగడంలో ఫెయిల్ అయ్యాడు అని చెప్పి నా పాయింట్. ఇక దాని తర్వాత సెకండ్ పాయింట్ ఏంటంటే హర్షిత గారు అలాగే కార్తీక్ గారు ఏదైనా మాట్లాడేటప్పుడు తడబడితేనో లేకపోతే వాళ్ళు ఎమోషనల్గా ఫీల్ అయితేనో పక్కన వెంటనే అడ్వకేట్ గారు అయితే దాన్ని క్యాచ్ చేసి ఆ టాపిక్ డైవర్ట్ చేస్తున్నాడు. అలాంటప్పుడు ఆగండి అడ్వకేట్ గారు, ఈ పాయింట్ మనం ఫినిష్ చేసిన తర్వాత నీ పాయింట్కి వద్దాం అని చెప్పకుండా ఆ పాయింట్ని అక్కడే అలా వదిలేసి సో నెక్స్ట్ పాయింట్కి వెళ్ళిపోతున్నాడు వేదానన్న. సో అక్కడ కొంచెం ఫెయిల్ అయినట్టుగా కూడా అనిపించింది. దానికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ డాక్టర్ హర్షిత అని ఒక రీల్ చేయడం జరిగింది. సో ఆ రీల్ చేసినప్పుడు 2 years బ్యాక్ అనింది. 2 years బ్యాక్ అయినప్పుడు హాస్పిటల్ పెట్టారు కదా. సో పెట్టినప్పుడు అక్కడ డాక్టర్ ఉన్నాడు కదా. సో డాక్టర్ ఉన్నప్పుడు ఆ డాక్టర్తో రీల్ చేపించి, అంటే ఆ హెచ్కే హాస్పిటల్ ఎవరైనా సరే ఓనర్స్ ముందుకు రాబడలే. సో అక్కడ ఎవరైనా ప్రమోట్ చేసేవాళ్ళు లేకపోతే ఆ డాక్టరు, నువ్వు డాక్టర్గా చేస్తున్నప్పుడు డైరెక్ట్గా పక్కన డాక్టర్ ఉన్నారు కదా, నీకు ఆ స్క్రిప్ట్ ఉన్నప్పుడు ఆ డాక్టర్ని పిలిపించి ఆ డాక్టర్ని ముందు పెట్టి రీల్ చేయించుకో. సో అలా చేయొచ్చు కదా. సో ఇలా నువ్వు నేను డాక్టర్ హర్షిత గారు అని చెప్పి ఎందుకు చెప్పుకోవాలి. ఆ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేటప్పుడు అడ్వకేట్ గారు సప్పన ఆ టాపిక్ని డైవర్ట్ చేశారు. సో ఆ టాపిక్ని అక్కడ కంప్లీట్ చేయరు కూడా, ఎందుకంటే అక్కడ అది చేసిన తప్పు. ఎందుకంటే అది అడ్వకేటే ఒప్పుకున్నాడు. సో నువ్వు లాయర్ కోర్టు వేసుకొని వెనకాలంతా హాస్పిటల్ లాగా కోర్టు లాగా పెట్టి ఏదైనా చెప్పొచ్చా అంటే చెప్పకూడదు అది. సో అది అక్కడ పక్కన అడ్వకేట్ గారే ఒప్పుకున్నారు. అలాంటిది ఇక్కడ డాక్టరు అది చేయడం తప్పు కదా. సో ఆ పాయింట్ ఎందుకు మిస్ చేశాడో అర్థం కాదు. అలాగే హర్షిత గారు తనకి ఇష్టం వచ్చిన దగ్గర డాక్టర్ని యాడ్ చేసుకోవడం, ఇష్టం లేని దగ్గర డాక్టర్ని తీసేయడం, ఇలా చేస్తున్నాను అనమాట. సో ఇలాంటి పాయింట్ ఎందుకు అడగలేదు వేదాంత్ బ్రో. ఇక దాని తర్వాత ఇంకొక పాయింట్ ఏంటంటే అమీర్పేట్ నుంచి ఎంతమంది క్వాలిటీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వస్తుంటారో మనందరికీ తెలుసు. అలాంటి అమీర్పేట్ గురించి తక్కువ చేసి మాట్లాడారనమాట. ఏంటి అక్కడ దొరికే ప్రోడక్టు చీపా. సో అక్కడ ఎంతమంది అక్కడ ఉండి బతుకుతున్నారో చాలామందికి తెలుసు అనమాట. సో ఓకే ఫైన్, మీ దగ్గర క్వాలిటీ ప్రోడక్ట్ క్వాలిటీ ఉంది. అలాంటప్పుడు ఒక చిన్న క్వశ్చన్ అక్కడ కామెంట్ బాక్స్లో కూడా చాలామంది అడిగిన ప్రశ్న ఏంటంటే, మీ దగ్గర క్వాలిటీ ప్రోడక్ట్స్ ఉంటే పక్కన అడ్వకేట్ గారు హెయిర్ లేదు కదా. సో అక్కడ తనకి ఆ ప్రోడక్ట్స్ ఇచ్చి, మీ క్వాలిటీ ప్రోడక్ట్స్ హెచ్కే హాస్పిటల్ క్వాలిటీ ప్రోడక్ట్స్ ఇచ్చి తనకి హెయిర్ తెప్పించి మీరు అప్పుడు రండి మాది క్వాలిటీ ప్రోడక్ట్స్ అని చెప్పి రండి, అప్పుడు నమ్ముతారు జనాభా. అంటే అక్కడ కామెంట్స్ ప్రకారం. సో క్వాలిటీ హెచ్కే హాస్పిటల్ క్వాలిటీ అయినప్పుడు ఈయన శివు గారు 2 సంవత్సరాలు ఎందుకు హెచ్కే హాస్పిటల్ కన్సల్ట్ అవుతూ ఉన్నాడు అంటే ప్రమోషన్స్ చేస్తూ ఉండాలన్నా, దానికి ఫ్రీయే కదా. ఇంకా అంటే ఇక్కడ శివు గారు నాకు అనిపించి శివు గారు ఎందుకు ప్రతి నెల 2 సార్లు వెళ్తున్నారంటే ప్రమోషన్.
ఫ్రీ 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 అంటే వాళ్ళు చెప్పినట్టు హాఫ్ అమౌంట్ పే చేస్తారు, హాఫ్ అమౌంట్ మేము ప్రమోషన్ ఇస్తే కట్ చేస్తాం అని చెప్పి అన్నారు కదా. సో నేను అనుకోవడం అయితే వాళ్ళు నెల 40,000 50,000 పెట్టుకొని ఎందుకు పోతారు? వాళ్ళకి డిస్కౌంట్లు ఉంటాయి, బాగా డిస్కౌంట్లు ఉంటాయి. సో అందుకనే నెలకి 2 సార్లు పోయి విజిట్ చేసి ఊరికే హ్యాపీ టైంపాస్గా పోయి వస్తుంటారేమో అనేది నాకు అనిపించింది. లేకపోతే ఎందుకు అబ్బా నెలకి 2 సార్లు, అదిదా మ్యాటరు. సో ఇంకా మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూమ్లో తెలియజేయండి. సో ఇక్కడ మనం ఎవరిని బ్లేమ్ చేయట్లేదు, ఆల్రెడీ కోర్టులో కేసు నడుస్తుంది. ఎవరెవరి ప్రూఫ్స్ ఎవరెవరి డాక్యుమెంట్స్ వాళ్ళు తీసుకొని కోర్టులో అయితే సబ్మిట్ చేయాలి, అంతకుమించి ఏమీ లేదు. వీళ్ళు చేసిన ఓపెన్ ఛాలెంజెస్ ఎవరు తీసుకుంటారు, ఎవరు యాక్సెప్ట్ చేస్తారు అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మరి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు మంచి కంటెంట్తో మంచి ఇన్ఫర్మేషన్తో వచ్చేస్తాను. అంటే థ్యాంక్ యూ, బై బాయ్.